తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు కొత్త కమిటీలు వేయడం సవాల్గా మారిందే. కమిటీలో తమ అనుచరుల కోసం పలువురు సీనియర్ నేతలతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు పట్టుబడుతున్నారా? కమిటీల ఏర్పాటు ఆలస్యానికి సిఫార్సు లేఖలే కారణమా? ముఖ్య నేతల ఒత్తిడితో పీసీసీ చీఫ్ ఏం చేయబోతున్నారు? పదవులు కావాలనే డిమాండ్ ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు పీసీసీ చీఫ్ వేసిన ప్లాన్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్లో కమిటీలు వేయడం సవాల్గా మారిందట. కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగి 8 నెలలు అవుతున్నా కమిటీల ప్రకటన వాయిదా పడుతూ రావడమే దీనికి నిదర్శనం. దీనికి ప్రధాన కారణం కమిటీల కూర్పు సెట్ కాకపోవడమేనని గాంధీ భవన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పీసీసీలో ముఖ్య నేతలంతా ఏదో ఒక కమిటీలో తమ అనుచరులు ఉండేలా పదుల సంఖ్యలో సిఫార్సు లేఖలిస్తున్నారట. 3 నుంచి 4 రాష్ట్ర స్థాయి కమిటీలలో తమ వాళ్లకు పదవులు ఇవ్వాలని ప్రతి నియోజకవర్గం నుంచి సీనియర్ నేతలు గట్టిగా కోరుతున్నారట. ఆయా విజ్ఞప్తులను స్క్రూటినీ చేయడం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సవాల్గా మారిందని సమాచారం. పార్టీ పదవుల డిమాండ్కు సంబంధించి సీనియర్ నేతల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఈసారి కొత్తగా పీసీసీ అడ్వైజరీ కమిటీ వేయాలని నిర్ణయించారట. దాదాపుగా 20 మంది సీనియర్లను ఈ కమిటీలో వేయాలని ఏఐసీసీకి పీసీసీ పెద్దలు సూచించారట. సీనియర్లను కేవలం సలహాలు ఇచ్చేందుకు ఉపయోగించుకోవాలని, యువతకు ఇతర కమిటీలలో అవకాశం ఇచ్చి పని చేయించుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిసైడ్ అయ్యారట. ఆ విధంగా సీనియర్లను సైడ్ చేయడం ద్వారా కొత్త ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటున్నారట. అయితే పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ పోస్టుల విషయంలో మాత్రం చాలా పోటీ ఉందని సమాచారం. సీనియర్ నేతలంతా ఈ 2 విభాగాలలో తమకు గాని తమ వారికి గాని అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారట. పార్టీ పదవులకు సంబంధించి పలువురు సీనియర్ నేతలు తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని, లేకుంటే ఊరుకునేదే లేదని తెగేసి చెప్తున్నారట. దీనికి తోడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చాలా మంది కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు వారికి పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వడం ఛాలెంజ్గా మారిందట. కొత్తగా చేరిన వారికి అవకాశం ఇస్తే పాతవారు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందని, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మల్లగుల్లాలు పడుతున్నారట. ఇక అందరినీ సంతృప్తి పరిచేందుకు జంబో కమిటీ వేద్దాం అనుకున్నప్పటికీ అందులో సోషల్ ఈక్వేషన్ సెట్ కావడం లేదని అంటున్నారు. పార్టీలో 3-4 కులాల నాయకులే ఎక్కువ ఉండడంతో ఆ మేరకు అన్ని కులాలకు సమాన అవకాశం ఇవ్వడం సాధ్యపడటం లేదట. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలో అయితే రాష్ట్ర నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎంపిక బాధ్యత ఏఐసీసీకే అప్పగించారట. పార్టీ అధికారంలో ఉండడంతో కమిటీలలో పేరు కోసం నేతలు చేయని ప్రయత్నాలు లేవు. అందుకోసం పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలకు సంబంధించి కమిటీకి 20 మంది చొప్పున 60 మందికి అవకాశం కల్పించాలని, మోస్ట్ సీనియర్ నేతలందరినీ ఈ కమిటీలలో అడ్జస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. అయితే ఒక్కరికి ఒక్క పోస్టు మాత్రమే అనే నిబంధనను అమలు చేయాలని ఏఐసీసీ సూచించిందట. జిల్లా కమిటీలకు సంబంధించి 1-2 ఎమ్మెల్యేలు, ఎంపీలకు మినహాయింపు ఇచ్చి మిగతా వారికి ఏ స్థాయిలోనూ 2వ పోస్టు ఇవ్వకూడదని, తద్వారా నేతలందరి సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ పెద్దలకు సూచించారట. దీంతో ఇదే ఫార్ములాతో కమిటీ వేయాలని, కసరత్తు పూర్తి చేసి ఢిల్లీకి రావాలని ఏఐసీసీ పెద్దలు సూచించారట. మొత్తంగా వీలైనంత త్వరగా కమిటీలు వేసి టెన్షన్ తగ్గించుకోవాలని పీసీసీ చీఫ్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఏం చేస్తుందో అనే ఆసక్తి గాంధీ భవన్ వర్గాల్లో నెలకొంది.